శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ సంవత్సరం యొక్క ఆఖరి దినాలలో క్షేమముగా ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క 2024వ సంవత్సరం యొక్క ఆఖరి శుక్రవారానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. దానిని బట్టి మనం ఎంతైనా ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ ఆఖరి వారంలో లోకమంతా కూడా ఆయా రీతులుగా వారు ఈ చక్కని ముగింపు కోరుకుంటూ ఉండగా మనము కూడా ఏ విధంగా ఒక సంవత్సరాన్ని మనం చక్కగా ముగింపు చేస్తాము అంటే సాధారణంగా 3 విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. దీన్ని సింహావలోకనము అంటారు. సాధారణంగా వార్తాపత్రికలు కానివ్వండి, రకరకాల వారు ఈ సంవత్సరంలో జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలు, అది రాజకీయంగా కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, ఈ విధంగా ఇటువంటి మార్పులు జరిగినవి కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అయితే మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక్కసారి వెనుకకు తిరిగి చూసినప్పుడు, గత 12 మాసాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు, దీన్ని రివ్యూ అని చెప్పి అంటాం కదా, తప్పనిసరిగా మనము వద్దన్నా కూడా ఈ సంవత్సరం ఏ విధంగా గడిచింది అనేటువంటి ఒక అవగాహన, ఒక ఆలోచన, కొన్ని అనుభవాలు, అవి సంతోషం కావచ్చు, దుఃఖము కావచ్చు, లేకపోతే కొన్ని విషయాల్లో బాధ కలిగి ఉండవచ్చు, కురుంగుదల కలిగి ఉండవచ్చు, కొండల్లాంటి అనుభవాలు ఉంటాయి, లోయలాంటి అనుభవాలు ఉంటాయి, రాజమార్గం లాంటి అనుభవాలు ఉంటాయి, అదే సమయంలో ఇరుక్కు అనుభవాలు ఉంటాయి. వీటన్నిటి మధ్య కూడా మనము ఈ సంవత్సరాన్ని చక్కగా ముగించడానికి మనం ఒక్కసారి మన జీవితాలను వెనకకు చూసుకుంటూ 3 విషయాలు. 1, కృతజ్ఞతా భావం, స్తుతి, కృతజ్ఞతా భావం కలిగి ఉండటం. 2, మన కొన్ని సరిచేసుకొనటం. 1 స్తుతి, 2 సరిచేసుకొనుట, 3వది సమర్పించుకొనుట. ఈ 3 తప్పనిసరిగా జరిగితే ఈ సంవత్సరాన్ని మనకి చక్కని ముగింపు, అర్థవంతమైన ఆలోచనతో కూడినటువంటి భవిష్యత్తుకు ఉపయోగకరమైనటువంటి ఒక ముగింపు మనం ఇవ్వటానికి అవకాశం ఉంది. కాబట్టి స్తుతి, సరిచేసుకొనుట, సమర్పించుకొనుట. దీనికి సహాయకరంగా 116వ కీర్తన, బైబిల్ గ్రంథంలోని కీర్తనల్లో 116వ కీర్తనను మనం సహాయకరంగా ధ్యానం చేద్దాం. అక్కడ భక్తుడు, కీర్తనాకారుడు ఏ విధంగా దేవుని సహాయాన్ని జ్ఞాపం చేసుకుంటూ స్తుతిస్తూ ఉన్నాడు, ఏ విధంగా తను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు, ఏ విధంగా తన లోటుపాట్లను సవరించుకుంటూ ఉన్నాడో మనం ఆలోచన చేయవచ్చు. 116వ కీర్తన, యెహోవా నా మొరను, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఉంచితిని. నేను మిగిల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాననుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును?
రక్షణ పాత్రను చేతపరుచుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నాకు మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. యెహోవాను స్తుతించుడి. చదవబడిన కీర్తన భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ సమయంలో కీర్తనకారుడు తన అనుభవాన్ని ఏ విధంగా, తన పరిస్థితుల్లో ఏ విధంగా దేవునికి మొరపెట్టాడో, ఎటువంటి అనుభవాలు గుండా ఆయన వెళ్ళాడో, అటువంటి సమయంలో దేవుడు ఏ విధంగా విడిపించాడో అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ సమయంలో మన యొక్క అనుభవాలు వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు ఉంటాయి. ఈ లోక సంబంధమైన అనుభవాల్లో కూడా వెళుతూ ఉన్నప్పుడు మన శ్రమలు, మన ఇబ్బందులు ఇవన్నీ కూడా దేవునిని మరీ ఎక్కువగా అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఆయన గుణలక్షణాలను మన సొంతం చేసుకోవడానికి, అనుభవించడానికి సహాయం చేస్తాయి. కాబట్టి ఇక్కడ తన అనుభవాన్ని బట్టి భక్తుడు జ్ఞాపకం చేసింది ఏమిటంటే, దేవుని యొక్క గుణలక్షణాలు చెప్పాడు చూడండి. 5వ వచనంలో యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో ఈ చక్కని సంవత్సరం యొక్క ముగింపు దశకు మనం వచ్చినప్పుడు, మనం వెనుకకి తిరిగినప్పుడు మొట్టమొదట జ్ఞాపం చేసుకోవాల్సింది ఏమన్నంటే, మనకు జీవాన్ని ఇంకను జీవప్రాప్తులుగా చేసి ఈ సమయం వరకు కూడా కాపాడి తన దృష్టి, తన కాపుదల, మన భద్రత, మనల్ని పట్టించుకుంటూ మనల్ని కొనసాగింపజేసినటువంటి దేవునిని ఒకసారి జ్ఞాపం చేసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆ దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు మన అనుభవం ద్వారా ఏమర్థమవుతుందంటే, దేవుడు దయాళుడు అంటే ఆయన మన పట్ల దయ చూపించాడు. మనకంటే జ్ఞానులు, మనకంటే గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గలవారు ఈ లోకాన్ని విడిచి ఉండొచ్చాము, లేకపోతే ఆయా పరిస్థితుల్లో ఉండొచ్చాము, వారికంటే గొప్పవారం కాదు. కానీ దేవుడు మహాకృపను బట్టి, ఆయన దయను బట్టి, ఇంకనూ మనల్ని కొనసాగింపజేస్తున్న దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. ఆయన నీతిమంతుడు అనేటువంటి మాట ఉంది. నీతిని బట్టి కొన్నిసార్లు మనలను గద్దించి ఉండొచ్చు, శిక్షించి ఉండొచ్చు, రకరకాల అనుభవాలు నేర్పించి ఉండొచ్చు. అయితే దేవుడు మారని దేవుడు. బైబిల్లో రాయబడి ఉంది, నేను మారని దేవుడను కనుక మీరు ఇంకనూ నిర్మూలము కాలేదు అనే మాట ఉంది. అలవాట్లు మారుతుండొచ్చు, ఆచారాలు మారుతూ ఉండొచ్చు, సంస్కృతులు మారుతూ ఉండొచ్చు, మనుషుల యొక్క విధానాలు, స్వభావాలు మారుతూ ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క దయ, ఆయన నీతి, ఆయన వాత్సల్యత ఆయన ఇంకనూ మారదు. కాబట్టి మనం ఇంకా నిర్మూలం కారు అనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుడు వాత్సల్యత చూపించినటువంటి దేవుడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా మన పట్ల ఆయన దయ, నీతి, వాత్సల్యత ఆలోచన చేసినప్పుడు వాస్తవం మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడో, దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏం చేశాడో మనం గమనిస్తే, మనం పాపులమై ఉండగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన పాపములను ఆయన మీద వేసి మన పాపములను మన మీద లేకుండా చేశాడు. పాప శిక్ష లేకుండా చేశాడు. మనం శత్రువులై ఉంటే సమాధానపరిచాడు. శత్రువులుగా చూడకుండా ఆయన మనను మిత్రులుగా చేసుకున్నాడు. వాస్తవంగా మనము హెల్ అని చెప్పి అంటాం, నరకానికి పాత్రులము. కానీ దేవుని దయ, ఆయన నీతి, ఆయన వాత్సల్యత ఏంటంటే పరలోకానికి వారసులుగా చేశాడు. వాస్తవంగా ఆయన మార్గాలు మనకు సరిగా అర్థం కావు. ఆయన అనంతుడైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడు. ఆ నిత్యము జీవించేటువంటి వాడు. ఆయన మహోన్నతుడు, సర్వోన్నతుడు, సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి వాడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి. ఆయన యొక్క తీర్పులు శోధింపనశక్యములు, ఆయన మార్గములు అగమ్యములు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది.
కానీ మనకు మన యొక్క మిడిమిడి జ్ఞానాలతో, పరిమితమైనటువంటి మనసులతో మనం ఆయన మార్గాలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం చేత కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే, ఆయనే ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు మార్గముగా, జీవముగా, సత్యముగా ఈ లోకానికి రావటం, మనకు పరలోకానికి ఒక మార్గాన్ని వేయటం అనేది మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో కూడా తన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించి ఆయన యొక్క వివేచన ఏ విధంగా ముందుకు సాగిపోవాలో అనేటువంటి తన మార్గాల్ని మనకు విశదపరుస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఆయన దయ, ఆయన నీతి, వాత్సల్యత. అంత మాత్రమే కాదు, మన శాపం అనేక రీతిగా మనం శాపానికి గురైనటువంటి వారం. కానీ దేవుని దయ, నీతిని బట్టి మనం ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క సంవత్సరం యొక్క ఆఖరి దినాలకు మనం వచ్చినప్పుడు మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి దేవుని దయ, ఆయన నీతి, ఆయన వాత్సల్యత మన పట్ల ఏ విధంగా ఉందో, పాపాన్ని తీసివేశాడు, శత్రుత్వం లేదు, నరకం నుండి విడిపించాడు, తన మార్గాన్ని తెలియజేశాడు, శాపాన్ని తీసివేశాడు, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెగా చేసుకున్నాడు, జీవముగల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి అబ్బా, తండ్రి, నాయన అని పిలిచేటువంటి బాధ్యత ఇచ్చాడు, ఒక స్నేహాన్ని ఇచ్చాడు, ఒక సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. వీటన్నిటిని బట్టి ఏం చేయాలి అంటే, ఆయన ఏమై ఉన్నాడో, మన పట్ల ఏం చేశాడో అదంతటిని బట్టి మనం తప్పనిసరిగా ప్రభుని స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఇక్కడ ఏమన్నాడు కదా, రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున అన్నాడు, నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను అన్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును? ఏం మనం దేవునికి ఇస్తాము తిరిగి? అన్నీ ఆయనవే. కాబట్టి సమయంలో మనం తలల వంచి హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించ బద్దులమై ఉన్నాము అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవది, మొట్టమొదట కృతజ్ఞత స్తుతి, దేవుడు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకుంటూ. రెండు, రకరకాల అనుభవాలు. ఇక్కడ కీర్తనకారుడు అనుభవాలు గుండా వచ్చాడు. చూడండి ఏమన్నాడు అంటే, మరణబంధములు అన్నాడు. 3వ వచనంలో మరణబంధములు, పాతాళపు వేదనలు అన్నాడు. నీకు అయిపోయింది నా పరిస్థితి అనేటువంటి అనుభవం. వేదన, పాతాళ వేదనలు అంటే పాతాళములో ఎటువంటి వేదన ఉంటుందో నేను అటువంటి అనుభవంలో గుండా వచ్చాను అని చెప్పడానికి మరణ బంధాలు, పాతాళపు వేదనలు అన్నాడు. అంత మాత్రం కాదు, ఇంకేమన్నాడు అంటే శ్రమ, కృంగిపోయాను అన్నాడు. 6వ వచనములో నేను కృంగి ఉండగా అనే మాట జ్ఞాపం చేశాడు. 3వ వచనములో శ్రమయు దుఃఖమును నాకు కలిగను అనే మాట ఉపయోగించాడు. కాబట్టి జారిపడేటువంటి అవకాశాలు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా రకరకాల అనుభవాలు గుండా వచ్చాడు. మరణ బంధాలు, పాతాళపు వేదనలు, శ్రమ, దుఃఖము, కృంగిపోట, ఎంతో బాధ, మిగుల బాధ అనుభవించాను అన్నాడు. 10వ వచనములో నేను మిగుల బాధపడిన వాడను అన్నాడు, కృంగిపోయిన వాడను అన్నాడు, కన్నీళ్ళు పరిస్థితులు ఉన్నాయి అన్నాడు, పాదాలు తప్పిపోయేటువంటి అనుభవాలు ఉన్నవి అన్నాడు. ఈ సమయంలో ఒక్కసారి వెనుకకు తిరిగి మనం సింహావలోకనము లేకపోతే గుర్తు చేసుకుంటున్నప్పుడు రకరకాల అనుభవాలు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, అలానే పరిచర్యలు ఉన్నాయి, తర్వాత అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని సంతోషకరమైనటువంటి అనుభవాలు ఉండుండొచ్చు. కానీ ఇక్కడ కీర్తనకారుని యొక్క అనుభవం కూడా ఉండుండొచ్చు. ఎంతో బాధ, వేదన ఒకవేళ అనుభవించినప్పటికి కూడా ఏం చేస్తున్నాడు అంటే, అటువంటి బాధల్లో, అటువంటి ఇబ్బందుల్లో నేను ఏం చేశాడు దేవుడు అంటే, చూడండి 8వ వచనములో మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అన్నాడు. అటువంటి బాధల్లో, కృంగుదల్లో, శ్రమల్లో, వేదనలో, బంధకాల్లో దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేశాడు.
దేవుడు కృప చూపించాడు, దేవుడు విడిపించాడు, దేవుడు రక్షించాడు, దేవుడు కాపాడాడు అని దేవుణ్ణి జ్ఞాపం చేసుకుంటూ దేవుడు ఏ విధంగా ఓదార్చాడు. సోలెస్ అని చెప్పండి. చూడు, మొట్టమొదట మరణము నుండి నా ప్రాణమును అన్నాడు. ఇది ఒకవేళ సాల్వేషన్, రక్షణ అనుకుంటే కన్నీళ్లు విడవకుండా నా కన్నులను అన్నాడు. అంటే ఓదార్పు. దేవుడు కష్ట పరిస్థితుల్లో ఓదార్చాడు, ధైర్యపరిచాడు, బలమిచ్చాడు, ఉరికొల్పాడు, ప్రోత్సహించాడు. నేనున్నాను అనేటువంటి అని అన్నాడు. కొన్నిసార్లు మనకు సంపూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ కూడా ఆయన విడువక ఎడబాయక మన పట్ల ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా ఇంతవరకు నడిపించాడు, రకరకాల అనుభవాలు గుండా ఏ విధంగా నడిపించాడో, ఏ విధంగా ఓదార్చాడో, ధైర్యపరిచాడో, దాన్ని బట్టి అదని మనం జ్ఞాపం చేసుకొని ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాము. ఇంకేమన్నాడు అంటే, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అన్నాడు. వీళ్ళారా, ప్రతి చోట కూడా ఏది ఈ సోషల్ మీడియా లాంటిది కానీ, లేకపోతే పరిస్థితులు కానివ్వండి, అనేక చోట్ల జారిపడటానికి, అక్కడ జారిపడటం అంటే మనం ఉన్నటువంటి స్థితి నుండి, మంచి స్థితి నుంచి ప్రక్కకు వెళ్ళటానికి అనేకమైన అవకాశాలు ఉన్నాయండి. కానీ దేవుడు ఏ విధంగా తన్ను తప్పించింది, జారి పడిపోకుండా తన పాదాలని ఏ విధంగా దేవుడు తప్పించాడో జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి కీర్తనకారుడు ప్రార్థన చేశాడు, దేవుని సహాయం కోరాడు, దేవునికి మొరపెట్టాడు. ఎన్నోసార్లు దేవుడు నాకు చెవి యొగ్గాడు, దేవుడు నా మొర విన్నాడు, నన్ను రక్షించాడు, నన్ను విస్తరింపజేసి ఉన్నాడు అనే మాట, మంచి మాట ఏముందంటే 7వ వచనంలో, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు అనే మాట ఉందండి. కాబట్టి దేవుడు క్షేమమునిచ్చేటువంటి దేవుడు. ఈ లోకంలో అనేక చోట్ల మనకు క్షేమము లేనప్పటికీ, భద్రత లేనప్పటికీ కూడా దేవుడు క్షేమమును ఇచ్చాడు అని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో 2 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఒకటి, స్తుతించటం. దేవుడు ఏమై ఉన్నాడు, ఏ విధంగా మరణము నుండి, కన్నీటి నుండి, అలానే జారిపడకుండా మనల్ని ఏ విధంగా కాపాడాడో వాటంతటిని బట్టి దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ సమయంలో కొంత సమయం తీసుకోనండి, కొంచెంసేపు సావధానంగా ఒక్కళ్ళో లేదా కుటుంబంగానో సావధానంగా కూర్చొని దేవుడు ఏ విధంగా నడిపించుకుంటూ వచ్చాడో, ఆయన ఏమై ఉన్నాడో జ్ఞాపం చేసుకొని ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. రెండోది ఏమన్నాడు అంటే, కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవటం ఉంటుంది. చూడండి ఏమన్నాడు ఇక్కడ, నేను తొందరపడ్డాను అన్నాడు 11వ వచనంలో. నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడునూ నమ్మదగిన వాడు కాడనుకొంటిని అన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో, ఈ సంవత్సరంలో తొందరపడిన అనుభవాలు, మనుషుల మీద ఆధారపడి వారి నుండి ఎటువంటి సహాయం పొందలేక, సహాయము చేయని కొందరు, సామర్థ్యమైనటువంటి కొందరు. కాబట్టి మనుషుల మీద ఎక్కువ ఆధారపడిపోయి అనవసరంగా వారిటువంటి వారు, వీళ్ళటువంటి వారు అని చెప్పని మనుషులను వారి మీద నెపాలు వేస్తూ ఈ విధంగా తొందరపడేటువంటి అనుభవాలు కూడా మనకు ఉండొచ్చు. కాబట్టి కీర్తనాకారుడు తన అటువంటి సంవత్సరం అంతటా కూడా మనం ఏ విధంగా కొన్ని విషయాల్లో తొందరపడ్డాము, తప్పు చేశాము, లేదా ఇంకేదన్నా కాని మాట అన్నాము, కాని చోటకి వెళ్ళాము, ఎవరి మీద ఆధారపడకూడదో వాళ్ళ మీద ఆధారపడటానికి ప్రయత్నం చేశాము, ఏది దేవుడు వద్దన్నాడో దాన్నే మనం చేయడానికి ప్రయత్నం చేశాము, ఎక్కడన్నా కానీ అవిధేయత కానీ, లేకపోతే కఠినత్వం కానీ, నిర్లక్ష్యం కానీ, మందతనం కానీ, ఇంకేదన్నా సరే ఏదో తొందరపాటు కానీ, సనగటం కానీ, సంశయములు కానీ, అసూయ ద్వేషాలు కానీ, ప్రేమించలేని తత్వాలు కానీ, క్షమించలేని తత్వం కానీ, ఎక్కడైనా సరే ఇవన్నీ కూడా మనకి సంవత్సరం ఎక్కడైనా ఉంటే వాటిని సరి చేసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. సంవత్సరములు గతించిపోతాయి, సంవత్సరములు వస్తాయి పోతూ ఉంటాయి, ప్రతి దినం కూడా వస్తుంటుంది పోతూ ఉంటుంది. అయితే సంవత్సరంతో పాటు
మనం మన అనుభవాలు, మన పాఠాలు మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఏదైతే మనం విడిచిపెట్టాలో, సరిచేసుకోవాలో వాటిని సంవత్సరంతో పాటు వాటిని విడిచిపెట్టడం కూడా మనం నేర్చుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే అర్థవంతమైనటువంటి ముగింపు, చక్కని ప్రారంభము మనకుంటుంది అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ఎక్కడైనా సరే నీకు లోపం కానీ లేకపోతే ఏదైనా కనపడుతూ ఉంటే ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఈ విషయంలో నేను పొరపాటు చేశాను, నేను తొందరపడ్డాను, నేను ఆవేశపడ్డాను, నేను ఇతరుల మీద ఆధారపడ్డాను అని చెప్పని దేవుని దగ్గరికి వచ్చి దాన్ని సరిచేసుకోవటం ఎంతైనా క్షేమకరం. సర్ది చెప్పుకుంటే ఎప్పటికీ సరి చేసుకోలేమండి. సర్ది చెప్పుకునే అలవాటు కాదు, సరి చేసుకున్నటువంటి అలవాటు మనం నేర్చుకుందాం. కాబట్టి ఒకటి, దేవుని స్తుతించటము, ఆయన చేసినటువంటి సహాయాన్ని బట్టి మరణము నుండి, కన్నీటి నుండి, జారిపడేటువంటి స్థితి నుంచి మనం ఏ విధంగా దేవుడు కాపాడాడో, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ప్రభువును స్తుతించటం, మన యొక్క బలహీనతలు బట్టి, మన యొక్క కోపతాపాలను బట్టి, తొందరపాటును బట్టి సరి చేసుకోవటం. మూడవది ప్రాముఖ్యమైనది ఏంటంటే సంవత్సరం ముగింపులైనా సరే మనం సమర్పించుకోవాలి, మరొకసారి దేవునికి సమర్పించుకోవాలి. చూడండి భక్తుడు ఏ విధంగా సమర్పించుకుంటున్నాడు. 1వ వచనం అన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను అన్నాడు. ప్రేమించున్నాను అన్నాడు. దేవుని ప్రేమను అనుభవించిన మనం, దేవుడు మన నుంచి కోరుకున్నది ఏమిటంటే ఆయనను ప్రేమించాలి. మొదటి ఆజ్ఞ ఏమిటి? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనేటువంటిది. ఒకవేళ మనం ఇంతవరకు దేవుని ప్రేమించడంలో ఏదైనా కొదువ ఉంటే మరొకసారి మళ్ళీ మనం అంకితం చేసుకోవాలి, ఆయన్ని సమర్పించుకోవాలి. ప్రభువా ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తాను అనేటువంటి మాట. అంత మాత్రం కదా ఏమన్నాడు అంటే 2వ వచనంలో, నా జీవితకాలం అంతే నేను ఆయనకు మొరపెట్టుదును, ప్రార్థన చేస్తాను అని. మన వ్యక్తిగత జీవితం కొరకు, కుటుంబాల కొరకు, అందరి కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. మరి ఎక్కువగా 1 ప్రేమించటము, 2 ప్రార్థన చేస్తాను అన్నాడు. 3వది ఏమన్నాడు అంటే నేను నడుస్తాను అన్నాడు. మనకు 9వ వచనంలో సజీవులన్న దేశంలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుతాను అని తెలుగులో అన్నాడు. కాబట్టి ఆయన ఎదుట నేను నడుస్తాను, ఐ వాక్ బిఫోర్ హిమ్ అన్నట్టుగా నేను నా జీవితంలో దేవుని ఎదుట నడవటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను, సమర్పించుకుంటున్నాను అనేటువంటి ఒక చక్కని నిర్ణయం మనకు ఉండాలి. అంత మాత్రమే కాదు, నేను నీ దాసురాలి సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను అనేటువంటి మాట. అంటే నీ సేవకు నేను అంకితం చేసుకుంటాను అన్నట్టుగా. అంత మాత్రమే కాదు, నీకు నేను మొక్కుబళ్ళు చెల్లిస్తాను, నేను స్తుతిస్తాను అనేటువంటి చక్కని మాట మనం చూస్తాం. పిల్లరా, ఈ యొక్క సంవత్సరం యొక్క ముగింపులో చక్కని ముగింపు మనకు ఉండాలంటే 116వ కీర్తన నుండి దేవుడు ఏ విధంగా దయ, ఆయన నీతి, ఆయన వాత్సల్యము యేసుక్రీస్తు ప్రభువారిలోను అనుదిన జీవితంలోను ఆత్మీయంగాను శారీరకంగాను మన పట్ల ఏ విధంగా చూపించాడో దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. తొందరపాటు మన బలహీనతలు బట్టి దేవుని సరిచేయమని కోరుకోవాలి. అదే సమయంలో మరొకసారి మనము ఆయనకు సమర్పించుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క సంవత్సరము ఎంతో రకరకాల అనుభవాలు ఉండొచ్చు. ఇక్కడ చెప్పాడు కదా, ఆ కృంగుదల ఉంటుంది, రకరకాల అనుభవాలు ఉన్నప్పటికీ కూడా ఒక చక్కని ముగింపును దేవుడు ఇస్తాడు అని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకొకటి ఏమిటంటే అది రహస్యంగా కాదు, నా సమర్పణ కానీ నా స్థుతి కానీ నేను సరి చేసుకోవడం కానండి, కొన్ని రహస్యంగా చేసుకోవాల్సి ఉంటే అయితే నీ ప్రజలందరి ఎదుట, నీ ఆవరణంలో, నీ మందిరావరణంలో, నీ ప్రజలందరి ఎదుట, నీ ప్రజలందరి ఎదుటనే చెల్లిస్తాను అని చెప్పి అన్నాడు. కాబట్టి కొన్నిసార్లు కొన్ని మనం రహస్యంగా చేయవలసి ఉంటాయి, కొన్ని ప్రజలందరి ఎదుట చేయవలసి ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే అది మనకు మేలు, అది దేవునికి మహిమ ఉంటుంది. ఆ విధంగా దేవుణ్ణి స్తుతించడానికి, సరి చేసుకోవడానికి, సమర్పించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపించునుగాక. ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకపోతే ఆయన నీ పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, శత్రుత్వాన్ని తీసేసి సమాధానాన్ని ఇస్తాడు, నరకాన్ని నుండి పరలోకానికి తీసుకువెళ్తాడు.
ఆయన నడిపిస్తాడు, శాపాన్ని తీసేసి ఆశీర్వాదం ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో అయినా సరే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయనను నమ్మండి. నమ్ముకున్న వారు స్తుతి సరి చేసుకోవటం, సమర్పించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.